నరుడెవడు అందరూ చూడాల్సిందే, అందరూ మరణానికి ఆహుతి కావాల్సిందే. అయితే పాతాళం వశము కాకుండా తను తప్పించుకునేవాడు ఎవడు? కనుక పాతాళం తప్పించుకున్నట్టుకై మార్గమును సత్యము జీవము నేనే ఆయన సెలవిచ్చారు. నీ ద్వారానే పాతాళం తప్పుతుంది, నీ ద్వారానే పరలోక రాజ్యం చేరగలం. మేము ప్రభు పరలోక రాజ్యం చేరా అంటే మీ ప్రజలుగా చేయడానికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు, ప్రాణం అర్పించాడు. చేతుల మేకులు కాళ్ళల మేకులు కొట్టబడి తలమే ముళ్ళ కిరీట పెట్టబడి బల్లెంతో పొడవబడి కొరడా దెబ్బలు తిన్నాడు, మనకు శిక్షణ అనుభవించినాడు. ఆ పాతాళ వశము కాకుండా నరకానికి వెళ్లకుండా మన కొరకై గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు ఇంతవరకు యేసు ప్రభు నువ్వు మనుషులను మంటికి మార్చున్నావు. నర్లారా తిరిగి రండి అని నువ్వు సెలవుచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును. ప్రియులారా, మనం పరలోక దేశము ఉత్తమం, మన దేశము అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం. మీ వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నామని కృప చూపించమని, కుటుంబాన్ని ప్రభా నా తల్లిదండ్రులు ఇచ్చిన యెహోవాను చేరదీనను, కుటుంబాన్ని ప్రభా నీ తప్పితే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన 90 ప్రభు ఆ ప్రభా మీ వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నామని కృప చూపించమని, కుటుంబాన్ని ప్రభా నా తల్లిదండ్రులు ఇచ్చిన యెహోవాను చేరదీనను, కుటుంబాన్ని ప్రభా నీ తప్పితే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన 90 ప్రభు ఆ తరతుందునా నీ బ్రతుకు ఎప్పుడు నీకు తెలియనా, ఏది నీది కాదుగా నిఖిల మందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగినో నీకు తెలియనా, శీఘ్రమైన బ్రతుకు పైన తపన ఎందుకు చేయడానికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు, ప్రాణం అర్పించాడు. చేతుల మేకులు కాళ్ళల మేకులు కొట్టబడి తలమే ముళ్ళ కిరీట పెట్టబడి బల్లెంతో పొడవబడి కొరడా దెబ్బలు తిన్నాడు, మనకు శిక్షణ అనుభవించినాడు. ఆ పాతాళ వశము కాకుండా నరకానికి వెళ్లకుండా మన కొరకై గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు ఇంతవరకు యేసు ప్రభు నరుడెవడు అందరూ చూడాల్సిందే, అందరూ మరణానికి ఆహుతి కావాల్సిందే. అయితే పాతాళం వశము కాకుండా తను తప్పించుకునేవాడు ఎవడు? కనుక పాతాళం తప్పించుకున్నట్టుకై మార్గమును సత్యము జీవము నేనే ఆయన సెలవిచ్చారు. నీ ద్వారానే పాతాళం తప్పుతుంది, నీ ద్వారానే పరలోక రాజ్యం చేరగలం. మేము ప్రభు పరలోక రాజ్యం చేరా అంటే నీ బ్రతుకు ఎప్పుడు నీకు తెలియనా, ఏది నీది కాదుగా నిఖిల మందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగినో నీకు తెలియనా, శీఘ్రమైన బ్రతుకు పైన తపన ఎందుకు